అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యూఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, ట్రంప్ మేము మనం చాలా వీడియోలు మాట్లాడుకున్నాం. ఈజ్ ఎ వెరీ బిజినెస్ పర్సన్ అని చెప్పేసి మీరు చాలా వీడియోలో చెప్పారు. అంటే టాక్టిక్స్గా ఉంటారు అని చెప్పేసి. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని, బర్త్ రైట్ సిటిజన్షిప్ కానీ, F1 వీసా కానీ, H1B వీసా కానీ, వీటన్నిటిపైన కొన్ని ఆంక్షలు పెట్టారు, కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో, మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, వీళ్ళందరూ ఏంటంటే ఇండియన్స్ ఎవరు ఇంకా రావద్దు, చాలు ఇంతవరకు వచ్చింది, ఇక్కడికి వస్తుంటే మా బిజినెస్ కానీ మా కంపెనీస్ కానీ అభివృద్ధి చెందటం లేదు, స్టాప్, గెట్ అవుట్ ఇండియన్స్ అంటూ కూడా సపోర్టర్స్ చెప్పడం జరుగుతుంది. ఏంటంటారు అసలు ఇదంతా? ఒకసారి ఇదంతా ఒక గ్యామెట్ లా ఉంటుంది, ప్లాన్డ్. ఇంగ్లీష్లో పాటు కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని. మర్డర్ చేసేది ఒకటి తెలియదు, మంచిగా చాప్ కింద నీరులాగా వచ్చేస్తుంది, తడిగుడ్డలతో కోయడం, పేకలు కోయడం. సో ట్రంప్ అనే ఆయన ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఆయనకి మైండ్లో ఏముందో తెలియదు, కానీ పబ్లిక్ మాత్రం గందరగోళంలో పడిపోయారు. నోబడీ ఈజ్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ డే. మధ్యలో కొన్ని రోజులు సిక్ అయ్యాడు అన్నారు, మళ్ళీ సడన్. ఇప్పుడు ట్రంప్ కంట సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లోకి వస్తున్నారు. ఒకప్పుడు ఎలాన్ మస్క్ గారు ఎలాగొచ్చారో మనం చూసాం ఒక 1 year బ్యాక్ ఎలక్షన్ అప్పుడు. సో ఈ మాగా అనేది మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అంటే ఇది మేక్ ఇన్ ఇండియా నినాదం. యాక్చువల్లీ మన దగ్గర లిటరల్గా ఇట్ ఈస్ బీన్, చైనా వాళ్ళు ఎలా అయితే కొద్దిగా ప్రింట్ దించుతారు, ఇక్కడ మిమ్మల్ని చూసి మీ ప్రింట్ అక్కడ ప్రొడ్యూస్ అయిపోతుంది మిషన్. సో ఇక్కడ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అనేది మన కాన్సెప్ట్. అది మేక్ ఇన్ అమెరికా అయిపోయింది, ఇప్పుడు మాగా అయిపోయింది. సో మాగాలో ఎవరు అందులో అపోజిషన్ ఉన్నారా మనకు తెలియదు, అమెరికన్సే. ఇప్పుడు అపోజిషన్ కూడా ఉండొచ్చుగా, కానీ వీళ్ళన్న ప్రకారం ట్రంప్ సపోర్టర్స్ అని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఒక సైడ్ వీఆర్ టాకింగ్ అబౌట్ రిపబ్లికన్. సో అక్కడ ఏమవుతుందంటే దానిలో ఏమంటారంటే ఇండియన్స్ గెట్ అవుట్ ఫ్రమ్ అమెరికా. మనకే అంటున్నారు, మిగతా కంట్రీ తెలియదు. మన కంట్రీ అయితే స్పష్టంగా క్లియర్గా మీ వాళ్ళు ఇక్కడ వద్దు, మా దేశాన్ని ఖాళీ చేసి ఉన్న బలంగా వెళ్ళిపోవాలంటున్నారు. ఎలాగ వెళ్ళిపోతారు? లా కెనాట్ బి టేకెన్ ఇన్ టు హ్యాండ్స్ కదా. చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటే మీరు జైల్లోకి వెళ్తారు. అందుకే ఒక లిమిట్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేయాలా, క్యాబినెట్ ఆమోదించాలా, సెనెట్ ఆదరించిన తర్వాత అప్పుడు ఇప్పుడు ట్రంప్ గారు సైన్ చేసిన ఈవోలన్నీ కూడా పాస్ అవ్వలే, చర్చల్లో జరుగుతున్నాయి. కొన్ని పాస్ అవ్వచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 150 years నుండి బర్త్ టూరిజం అనేది ఎవరు టచ్ చేయలేదు. బరాక్ ఒబామా, జార్జ్ బుష్, ఇంకా క్లింటన్ అందరూ వచ్చారు, బైడెన్, ఎవరు మరి ఈయన టచ్ చేస్తాడు. 150 years అంటే ఈయన కూడా పుట్టలేదు అప్పుడు, ఈయన తాత కూడా పుట్టుండడు. సో అక్కడ ఏమవుతుందంటే వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ ఇండైరెక్ట్ ప్రెషర్ అండ్ సీ దట్ ఇండియన్స్ ఆర్ లీవ్ ది కంట్రీ. రకరకాలుగా హింసలు మొదలెడతారు, వాళ్ళే వెళ్ళిపోయేలాగా. అంటే ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ 2 సంవత్సరాలు మీ జ్యూస్ లాగేస్తారు, నేనున్న పొటెన్షియల్ అంతా. తర్వాత నువ్వు ఇంకా సేమ్ కొత్త స్ట్రాటజీ అప్గ్రేడ్ అవ్వకపోతే, టెక్నాలజీ అప్గ్రేడ్ మీరు అవుట్డేటెడ్ అయిపోతారు. అట్లా తర్వాత మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పలేదు. మీరు కంపెనీకి చాలా కష్టపడ్డారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా రెవెన్యూ వచ్చింది, కానీ మిమ్మల్ని తీసేయాలి. మిమ్మల్ని తీసేయాలంటే గవర్నమెంట్లో ఏమో తెలుసు, జనరల్గా ఒక బ్యూరోక్రాట్ ఉన్నాడంటే డమ్మీ చేస్తారు, జీతం ఇస్తారు కానీ ఏం పని చెప్పరు. వాడంతలో ఆ పర్టికులర్ బ్యూరోక్రాట్ ఎవరున్నారో ఆయనంతలో ఆయనే ఈ కంపెనీ అంతా రిజైన్ చేశారు. అలాగే ఇప్పుడు ఇండియా వాళ్ళని ఎలా పెడుతుందంటే వీడు వెళ్ళిపోతే మళ్ళీ రీజన్స్ చెప్పాలి. వీడు వెళ్ళిపోమంటే అంటే ట్రంప్ లేదా సంబంధించిన అమెరికన్ పీపుల్ ఎవరైతే వెళ్ళిపోమంటే రీజన్స్ చెప్పాలి. రీజన్ చెప్పకుండా వెళ్తే మన వాళ్ళు కేసేస్తారు. ఆ రీజన్ చెప్పకుండా హింసిస్తే పోలీస్ స్టేషన్ చూడాలి, ఇక్కడ పెట్టుకుంటే 3rd grade ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు ఐడియా, 1st grade, 2nd grade, 3rd grade అంటే మొత్తం మ్యాన్ హ్యాండ్లింగ్. అప్పుడు సచిన్ భరించేసి చెప్పేస్తాడు, చచ్చిపోతాడు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇండియన్స్ కూడా నాకు అనిపిస్తుంది 3rd grade ట్రీట్మెంట్ ఇస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ టు ఇండియా యాజ్ వెల్ యాజ్ అమెరికా. సో వాళ్ళ అమెరికా ట్రంప్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ టోటల్లీ అగెన్స్ట్ ది ఇండియన్స్ బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ IQ, దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ బిజినెస్ సెంటిమెంట్. ఒక్కసారి మన రంగంలో దిగంటే అవతల ఎవడైనా వాటితో ఛాలెంజ్ చేస్తాం. సినిమాల్లో కదా, ఒరిజినల్ కూడా ఛాలెంజింగ్ అమెరికన్స్
దట్ వీ కెన్ డూ మచ్ మోర్ దెన్ యూ గైస్ అని. అందుకే మరి వాళ్ళకి $50 ఇస్తున్నాడు గంటకి, మనకు $10 ఇస్తాడు. ఇండియన్స్ వెళ్ళిపోతే ఐ థింక్ కమర్షియల్ రెవెన్యూ వైజ్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డెఫిసిట్. మనకు 50 లక్షలు ₹1 కోటి పెట్టి చదువుకోవడానికి వెళ్తున్నారు మన పిల్లలు. అలాగే వాళ్ళు $50 బదులు $10 పని చేస్తుంటే 80% రెవెన్యూ మనకు తక్కువ ఇస్తున్నాడు. సో అది వెళ్ళిపోతే 2 విధాలుగా నా గరక నా గట్ట 2 విధాలుగా పోతారు. సో అందుకని పంపించడం. బట్ ఏంటంటే అన్నెసరీ అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. ట్యాక్స్లు పెంచడం కానీ, బర్త్ టూరిజం తీసేయడం కానీ, టారిఫ్స్ కానీ, వీసాలో మార్పు, లెక్కిడిపులో మార్పు, ఓపీటీలో మార్పు. అంటే ఇన్ కేస్ మన వాళ్ళని కనుక మీరు అన్నట్టుగానే ఆపేస్తే అమెరికాకి లాభమా నష్టమా అంటే సార్? డెఫినెట్గా కొంతమేరకు నష్టమే ఉంటుంది. లాభం అనేది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మన వర్క్ వాడికి ఇవ్వాలి కదా. మన వేరియేషన్ చెప్పండి 20-80, 20% కష్టం మనం చేస్తాం, 80% ఎక్కువ ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ ఒక విధంలో సక్సెస్ ఫీల్ అవుతాడు. పగా కక్ష దేశం ఐఎమ్ ద విన్నర్. గేమ్ ఆడినప్పుడు నువ్వు ఓడిపోయినా 100 నువ్వు రీజన్ చెప్పాలి ఎందుకు, నువ్వు గెలిచినా సరే రీజన్ చెప్పాలి ఎందుకు గెలిచావు అని. ఇది జనరల్ టాపిక్ మాట. లైఫ్ అనేది ఏంటి? అంటే మన లైఫ్ అనేది మరణానికి జనానికి మధ్యలో ఉన్న సమయాన్ని జీవితం అంటారు. ఆ జీవితం చాలా తక్కువ ఉంటుంది. అందులో పగలు, పట్టింపులు, కక్షలు, దేవాలు వండుకుంటూ హ్యాపీగా బతకడం నేర్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ అలా జరగట్లేదు. ట్రంప్ బయటకి నుంచి నవ్వుతున్నాడు, లో నుంచి. నేను చెప్పాను చాలా, రావిగోపాలరావు అల్లు రామి కాంబినేషన్ ఉంటుంది. వాడు ఇంటికి రాగానే హలో 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 రండి అంటాడు, లోన్ తినడానికి వచ్చాడు. ఎట్లా మోడీ గారు కుర్చీలాగి, మోడీ గారు టాపు, మోడీ గారు ఇది దిట్ట ఇది అని చెప్పి మోడీ గారిని కింద లాగుతున్నాడు. మోడీ గారు అంత ఈజీగా పడిపోయే మనిషి కాదు. మనోళ్ళు కొద్దిగా 2 అమ్మాయిలతో పాకిస్తాన్ భయపెట్టారు, 2 లేడీస్ మీలాంటి వాళ్ళు. సో ఇండియా ఇస్ నోవేర్ లెస్ దాన్ ఎనీథింగ్. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, ఈ మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం పాకిస్తాన్ వాళ్ళు సమాధానం చెప్పలేదు, ఎంటైర్ వరల్డ్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి చెప్పారు ఇండియా జోలికి వస్తే నీకు అయిపోద్దని. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక యాక్టివిటీస్ టేకెన్ బై ట్రంప్ ఆయన విధానంగా ఆయన కంట్రీ వైజ్ పాజిటివ్ అయ్యి ఉండదు. బట్ ఆయనతో పాటు ఆయన సపోర్టర్స్ పబ్లిక్ అంతా మాట్లాడండి ఏదో సమ్ మేడప్ స్టోరీ లాగా అనిపిస్తున్నారు. వీ డోంట్ నో, టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.